మౌన పోరాటం మౌన పోరాటం. ఇంక ఈ డోర్ లాక్ పనిచేయదు. ఎవరు ఎవరు మాట్లాడరేంటి? ఏమండి? ఎవరు ఎవరండి? ఏమండి? ఏమండి? ఏంటి జానకి? ఏం చేస్తున్నారు మీరు? చదువుకుంటున్నాను. మన గదిలోకి ఎవరో వచ్చినట్టు అనిపించిందండి. అబ్బే ఎవరు రాలేదు జానకి. కానీ నా పక్క నుంచి ఎవరో ఫోర్స్ గా వెళ్ళినట్టు అనిపించిందండి. ఏమండి? డోర్ పడట్లేదండి. పడట్లేదా? ఆహా, పడట్లేదు. తప్పుకో జానకి. పడిందా? పడట్లేదు జానకి. ఏమై ఉంటుందండి? ఏమో పాడైపోయినట్టుంది. ఇందాక నేను మంచినీళ్ళకని వెళ్ళినప్పుడు డోర్ వేసే వెళ్ళాను కదా, అప్పుడు బాగానే ఉంది కదండి. అంటే తర్వాత నేను తలుపు తోసుకొచ్చినప్పుడు పాడైపోయి ఉంటుంది. సర్లేండి. అవును, ఇంతకీ మీరు ఏం చదువుతున్నారు? వేమన నీతులు. ఓ, చదువుకోండి. వెళ్ళండి. నేను మీకు దూరంగా వెళ్తున్నానండి. రేపటి నుంచి నేను దుర్గ ఇంటికి వెళ్తాను. మళ్ళీ కొన్ని రోజుల వరకు నేను మీతో కలిసి ఉండలేను. కానీ తప్పదు. మీకోసం, మీ చదువు కోసం, సౌందర్య కోసం తప్పదు. కొరడాతో కొట్టడం కాదు, తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పచెప్పాలి. ఆడదాన్ని టార్చర్ చేసి చంపాలని చూశారని కేసు పెడితే పోలీసులు వీళ్ళని చావగొట్టి నిజం కక్కిస్తారు. వీళ్ళు క్షమాపణలకి అర్హులు కారు. సౌందర్య, కానీ వాళ్ళు ఒట్టేసింది రుద్ర మీదమ్మా. ఏమి నన్నే కొరడాతో కొట్టిస్తావా? నీ జీవితాన్ని నా కాళ్ల కింద తొక్కిపెట్టిన నన్నే కొట్టే స్థాయా నీది? నువ్వు కొట్టించిన ఒక్కో దెబ్బకి నేను ఒక్కో రకమైన శిక్ష వేస్తాను నీకు. ఈరోజే ఆ శిక్షలకి శ్రీకారం చుట్టబోతున్నాను.
అబ్బబ్బబ్బబ్బబ్బా, పన్ను చేయడం మనకు అలవాట్లేదు. వీళ్ళేమో కొరడ పట్టుకొని ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అంటున్నారు. అబ్బా అబ్బా, అసలే పనులు చేసి అలసిపోయింటే ఈ డబ్బులు ఇప్పుడే కింద పడిపోవాలా? రే సత్తి, చేతిలో ఏంట్రా అది? జానకమ్మ గారికి పాలు తీసుకెళ్తున్నానండి. సరే, అవి కొంచెం పక్కన పెట్టి ఈ చిల్లర డబ్బులు ఏరిపెట్టరా. ఏంటో నోట్ల కట్టలున్న ఈ జేబులో చిల్లరొచ్చి పడింది. అంటే అయ్యగారు ఈ పాలు ఇవ్వాలి కదా. రే సత్తి, లక్ష్మీదేవి కింద పడితే అలా నిర్లక్ష్యంగా వదిలేకూడదురా. అవన్నీ ఏరి ఇచ్చేంతలో ఆ పాలేమి చల్లగా అయిపోవులే. రే, పనులు చేసి నడుం పట్టేసిందిరా. అవి కొంచెం ఏరిపెట్టరా. అలాగే అయ్యా. అబ్బా, అదిగో అక్కడున్నాయి చూడు. ఇక్కడ ఇదిగో ఎక్కడో కాయను చూడు. ఏరుతున్నాయి గారు.